ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఈ 6వ అధ్యాయం అంతట్లో మన యొక్క అవసరతల కొరకైన ప్రార్థన కనిపిస్తూ ఉంటుంది. దేవుడు మనం చేసిన ప్రార్థనలకి జవాబు ఇచ్చినట్టుగా అక్కడ మనము గమనిస్తూ ఉంటాం. అవసరతల కొరకైన ప్రార్థన గురించి 26వ వచనంలో, మత్తయి సువార్త 26వ వచనంలో యేసు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే, పక్షులను చూడుడి, విత్తవు, కోయవు, కోట్లలో మరి ఉంచుకొనవు, కానీ దేవుడు వాటిని పోషించుచున్నాడు అని వాక్యము ఉంటా ఉన్నది. అవును, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, ఆయనను దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ఆకాశ పక్షులను చూస్తే అవి ఏనాటికి కావలసిన ఆనాటి ఆహారం అవి కూర్చుకుంటూ ఉంటాయి. మనుష్యుడు మరి పక్షులను చూసి నేర్చుకోవాలి అన్నట్టుగా దేవుడు చెప్తా ఉన్నాడు. మన అవసరతలన్నిటినీ తీర్చడానికి దేవుడే మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త మరి 4వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును, మన మనుషుడు తినే ఆహారమును బట్టి కాకుండా దేవుని మాట వలన కూడా బ్రతకగలుగుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక మనిషి బతకాలంటే ఆహారం ముఖ్యం, కానీ దేవుని వాక్యం అంతకంటే ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం మనిషిని బ్రతికిస్తుందని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 6వ అధ్యాయము 47వ వచనం మనం చూసినట్లయితే, జీవాహారము నేను, మీ కొరకు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, ఇది జీవము కొరకైన ఆహారం. యేసుప్రభుల వారు అంటా ఉన్నారు, జీవాహారము నేనే అంటే పరలోకము నుండి దిగొచ్చిన ఆహారము, అది తినువాడు నిత్య జీవము పొందుతాడంట. వానికి జీవము కలుగును, నిత్య జీవము కలుగును. ఈ వాక్యమే ఏంటిదంట? జీవాహారం. ఈ వాక్యాన్ని ఎవరైతే తింటారో వారికి నిత్య జీవం కలుగుతూ ఉంటుంది. శరీరం కొరకైన ఆహారము శరీరానికి సంబంధించినవి, అయితే ఆత్మీయమైన ఆహారము నిత్య జీవమునకు సంబంధించినది. ఆయన శరీర సంబంధమైన దానికంటే మనకు కావలసిన ఆహారము ఆయన మాట ద్వారా మనకు లభ్యమవుతూ ఉంటుంది. ప్రియులారా, మనము దేవుని యొక్క మాట ద్వారా జీవించవచ్చు. దేవుని మాటలో అంత శక్తి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాట ఎంత జీవము గలదో మనము చూద్దాము. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం మనం గమనించినట్లయితే, లాజరు బయటికి రమ్మని అని పిలవగానే లాజరు సమాధిలో నుండి లేచి రావడము జరుగుతూ ఉన్నది. ప్రియులారా, మరి లాజర్ని రమ్మనగానే చనిపోయిన లాజరు తిరిగి రావడం జరుగుతూ ఉన్నది. దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంది. అదేం చేస్తూ ఉన్నదంటే, చనిపోయిన లాజరుని జీవమును కలగజేసింది మాట. ఎప్పుడైతే ఆ జీవమును కలగజేసిందో లాజరు ఆ సమాధిలో నుంచి మరి తిరిగి లేచి రావడం అనేది జరిగిస్తూ ఉన్నది. దేవుని యొక్క మాట అనేది సృష్టిస్తూ ఉన్నది, క్రియేట్ చేసింది. ఆయన యొక్క జీవాన్ని పోసింది దేవుని యొక్క మాట. కలుగును గాక అనగానే సృష్టి కలిగింది, కలుగును గాక అనగానే శూన్యంలో నుండి అన్నీ కలగడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ మాటను మన జీవితంలోకి తీసుకుంటే ఏమవుతూ ఉన్నది? జీవం కలగజేస్తూ ఉన్నది. దేవుని యొక్క మాట మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన ఆటంకములను తొలగిస్తూ ఉంటుంది. నువ్వు తీసుకున్నట్లయితే ఈ మాట నీకు జీవం కలగజేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల్లో మన్నా తిన్నారు, కానీ ఇప్పుడు మన్నా కంటే అమూల్యమైన ఆహారము దేవుని యొక్క వాక్యం. ఈ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తీసుకుంటే నువ్వు చావనే చావవు.
నీకు ఆకలి కానే కాదు. యోహాను సువార్త 1 అధ్యాయం మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మరి వాక్యం సెలవిస్తాను. వాక్యమే దేవుడు. మరి దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము మనం చదువుతున్నట్లయితే, అనుదినం మనం జీవాహారము తీసుకుంటున్నట్లే. ప్రియులారా, గమనించినట్లయితే ఆ దినాలలో యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం చూస్తే, ఇశ్రాయేలుకి మరి అది అర్థం కాలేదు. ఏమని అర్థం కాలేదంటే, నేనే జీవాహారమును, నన్ను తినువాడు నిత్య జీవమును పొందును అన్న మాట వాళ్ళకి అర్థం కాక ఆయనను మరి వెంబడించడం మానేశారు. ప్రియులారా, ఈ మాట అర్థమైతే వారు యేసుప్రభుల వారిని మరి విడిచిపెట్టకపోదురు. దేవుని యొక్క మాట అద్భుతాలు చేస్తూ ఉంటుంది. మరి యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, కానా అనే పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోతుంది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ 6 రాతి బాణాలు ఉంటాయి. ఆ 6 రాతి బాణాలలో నీళ్లు నింపుడి అని చెప్పినప్పుడు వారు నీళ్లు నింపి మరి మరలా మీరు తీసుకొని పోండి అని చెప్పినప్పుడు నీళ్లు నింపి తీసుకొని వెళ్తారు. తీసుకొని దాసులకే కానీ మరి ఎవరికి తెలియదు నీరు ద్రాక్షరసంగా మారింది అని. పిల్లల, దేవుని మాటలో శక్తి ఉన్నది, పవర్ ఉంది. అది బలహీనులకు బలమును కలగజేస్తూ ఉన్నది. మనం బలహీనంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన బలానికి ఏదో ఒక టాబ్లెట్లు ఇస్తూ ఉంటాడు. కానీ ఆయన మాటే మనకు బలం. ఆయన వాక్యమే మనల్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుని యొక్క మాట ఒక పవర్, ఒక ఫోర్స్, ఒక శక్తి. ప్రియులారా, దేవుని మాటను నువ్వు తీసుకున్నట్లయితే, దేవుని మాటను నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో ఒక అద్భుతం కలిగి ఉన్నావు. నీ జీవితంలో ఒక శక్తిని కలిగి ఉన్నావు. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో చూస్తే, యెహెజ్కేలుని యెహోవా హస్తము ఆయన మీదికి వచ్చి ఒక లోయలోకి తీసుకెళ్ళిందట. ఆ లోయలో అక్కడ ఏమున్నాయంటే అనేకమైన మరి ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలను మరి ఆ ఎండిన ఎముకలను చూచి ఇవి బ్రతకగలవా అన్నప్పుడు, అవి వాటితో మాట్లాడు అన్నప్పుడు, వాటితో మాట్లాడినప్పుడు అవి మాంసము చర్మము అన్నీ ధరించుకొని లేచి నిలబడ్డాయట. వాటిలోకి జీవమును ఊదు అన్నప్పుడు, వాటిలో జీవం ఊదినప్పుడు అవి గొప్ప మహా సైన్యమై అవి నిలిచి ఉండడము యెహెజ్కేలు చూస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎండిన ఎముకలను మరి దేవుడు వాటి శరీరాలకు వాటికి మాంసం ఇచ్చి, శరీరమునిచ్చి, జీవమునిచ్చి నిలబెట్టినాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క శక్తి మరి మనము కొలవలేం. ఆ మాటలో ఉన్న శక్తి మనము కొలవలేము. అంత శక్తి మన మీదకి వచ్చినప్పుడు, ఆయన మాటలో ఉన్నప్పుడు, ఆయన మాటను తీసుకొని మనము పలుకుతే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే ఒక మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ఎముకలను సైతము దేవుడు బ్రతికించిన దేవుడు. దేవుడు నీ స్థితి ఏదైనా సరే, నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, నీవు మరి ఏమి లేని స్థితిలో ఉన్నావా, నీ జీవితం ఎలా ఉందో, దేవుని మాటను నువ్వు చూసినట్లయితే, దేవుని మాటను నువ్వు పలికినట్లయితే నువ్వు అద్భుతాలు చూడగలుగుతూ ఉంటావు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క మాటను తీసుకొని పలుకు, అద్భుతం నీ జీవితంలో జరగడం చూస్తావు, నీ కుటుంబంలో జరగడం చూస్తావు. ప్రియులారా, మోషేతోని దేవుడు అన్నాడు, మోషే నువ్వేలా మరి నా దిక్కు చూస్తావు, నీ కర్రను సముద్రం వైపు చాపు అన్నప్పుడు మోషే తన చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపినప్పుడు ఎర్ర సముద్రము మరి రెండుగా చీలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ గొప్ప సముద్రంలో
సముద్రం నుంచి, ఆరిన నేల నుంచి ఇశ్రాయేలు ప్రజలు నడిచిపోవడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని మాటకు అంత శక్తి ఉంది. ఆ యొక్క శక్తి, ఆ యొక్క పవర్ నిన్ను నిలబెట్టబోతా ఉన్నది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ క్షణాన దేవుని మాటను నువ్వు తీసుకున్నట్లయితే, బైబిల్ను చదివినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెప్పుడు ఫెయిల్ కావు, నువ్వెప్పుడు బలహీనపడవు. దేవుని మాట నిన్ను నిలబెడతా ఉన్నది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, కృంగిన సమయంలో ఉన్నా కూడా, కృంగిన పరిస్థితుల్లో ఉన్నా కూడా, బలహీన పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. ఇట్టి సమయంలో దేవుని యొక్క మాట వలననే నువ్వు జీవించాలి, ఆహారం వలన కాదు అన్న వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించు. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక, మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.